వాక్యం పట్ల ఆసక్తితో దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి తన మనస్సుకు నచ్చినట్లు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కారణం ఏంటి అంటే కష్టపడుతూ ఉంటాడు, కష్టానికి తగిన ఫలితాన్ని భూమి మీద పొందుతూ ఉంటాడు. దాని ద్వారా శారీరకంగానూ మానసికంగానూ ఆనందంగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆనందంగా జీవించడం తప్పు కాదు, కానీ కొన్ని సందర్భాలలో ఈ ఆనందం అనేది దేవునికి నచ్చని విషయాల్లో పొందడానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూసే వాటి ద్వారా, వినే వాటి ద్వారా, మాట్లాడే వాటి ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. చూడకూడనివి చూస్తూ, వినకూడనివి వింటూ, చేయకూడని పనులు చేస్తూ ఆనందిస్తాడు. మరి ఇది దేవునికి నచ్చుతుందా అంటే నచ్చదు. మరి నచ్చనప్పుడు దేవుడు ఏం చేస్తారు? నాకు నచ్చలేదు కాబట్టి, నాకు నచ్చనివి చేస్తున్నాడు కాబట్టి వాడి ఇష్టానికి వదిలేద్దాంలే అనుకుంటారా? ఒకవేళ ఇప్పుడు వదిలినా ఏదో ఒకరోజు దాని విషయంలో లెక్క చూస్తారా అంటే ఖచ్చితంగా లెక్క చూస్తారండి. ప్రతి వ్యక్తి జీవితంలో తనకివ్వబడిన సమయం సంపూర్తి అయిపోతున్నప్పుడు అతని జీవితాన్ని లెక్క చూసి ముగించడం అనేది దేవుడు తప్పకుండా చేసే పని. ఆ రోజు ఆయన లెక్క చూస్తున్నప్పుడు మన లెక్క సరిపోవాలి. మనము తేలిపోయినట్టు కనిపిస్తే తప్పకుండా మనం శిక్షను అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న మనిషి నా దేహం, నా సొమ్ము, నా ఇష్టం అని కాకుండా ఈ దేహం ఎవరిచ్చింది, కష్టపడి సంపాదించగలుగుతున్నామంటే అది ఎవరి వలన జరుగుతుంది, మరి నా ఇష్టమని మనం అనొచ్చా లేదా అనే విషయాలు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుండి మనం పరిశీలన చేద్దాం. మనందరికీ తెలిసిన సందర్భమే అయినప్పటికీ కాస్త మనసు పెట్టి ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో అష్షూరు సామ్రాజ్యం ఒకటి, బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. అష్షూరు సామ్రాజ్యం అనేది బబులోను కంటే ముందు పరిపాలన చేసింది. ఇశ్రాయేలు 12 గోత్రాల వారు మొట్టమొదటిగా చెరలోనికి వెళ్ళింది ఈ అష్షూరు చెరలోనికే. ఇశ్రాయేలులో అష్షూరు చెరలో ఉండగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన బబులోను సామ్రాజ్యం అష్షూరును జయించి అష్షూరీలను మరియు అక్కడే ఉన్న ఇశ్రాయేలీలను కూడా బబులోను దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఈ బబులోనును పరిపాలించిన మొట్టమొదటి రాజే నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ గారి తర్వాత కొంతమంది బబులోనును పరిపాలన చేశారు. వారెవరు అంటే నెబుకద్నెజర్ కుమారుడు ఎవెల్మెరోదక్, అతని తర్వాత ఒక 2-3 రాజులు పరిపాలన చేశారు. ఆ తర్వాత నెబోనిడస్ అనే రాజు పరిపాలన చేశాడు. అతని తర్వాత బెల్షజరు పరిపాలన చేశాడు. ఈ బెల్షజరు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారిలో చిట్ట చివరి రాజు. ఈ బెల్షజరు కాలంలో ఏం జరిగింది, జరిగిన విషయాలు ఈరోజు మనకెలా ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. రాజగు బెల్షజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండెను. రాజగు బెల్షజరు ఎవరితను అంటే బబులోనును పరిపాలించిన చిట్ట చివరి రాజు.
మనకు కొన్ని సందర్భాలలో నెబుకద్నెజరు కొడుకుగా కనిపిస్తుంది, కానీ కొడుకు కాదండి. పితరులను కూడా తండ్రిగా పిలుస్తారు కాబట్టి ఆ వరుసలో వ్రాయబడిన మాట అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇకపోతే ఈ రాజుకట విందు చేయించే అధిపతులతో కలిసి ద్రాక్షారసాన్ని త్రాగుతూ ఉన్నాడట. ఆ ద్రాక్షారసాన్ని సేవిస్తూ ఉండగా తనకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటి అంటే, ఒకసారి చూద్దాం. 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనంలో, బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకొన్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, బెల్షస్సరు తన అధిపతులతో రాణులతో ఉపపత్నులతో కలిసి విందులో పాల్గొని ద్రాక్షరసం త్రాగుతూ ఉండగా తనకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటి అంటే, నా పితరుడైన నెబుకద్నెజరు బబులోను దేశము నుండి కొన్ని బంగారు ఉపకరణాలు తెచ్చాడు కదా, నా దేవత ఆలయ బొక్కసములో వాటిని ఉంచాడు కదా, వాటిని అలా నిరుపయోగంగా ఉంచటం కంటే వాటిని వాడుకుంటే మంచిది కదా అనే ఆలోచన ఆయనకు వచ్చింది. నిజంగానే నెబుకద్నెజరు బబులోను దేశానికి యూదా దేశం నుండి లేక యెరూషలేము నుండి ఆ సామాగ్రి తెచ్చారా అని కనుక మనం ఆలోచిస్తే ఒక మాట మనకు కనిపిస్తుంది, చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను. రాజైన యెహోయాకీము గారి కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీద దండయాత్ర చేశాడు. అప్పుడు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని తన దేశానికి తీసుకుని వెళ్ళినట్లుగా 7వ వచనంలో మనం చూసాం. అలాగే తర్వాత యెహోయాకీను కాలంలో కూడా ఆయన మరలా వచ్చారు. అప్పుడేం జరిగిందో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడిని సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. యెహోయాకీము కాలంలో కొన్ని తీసుకెళ్లారు, యెహోయాకీను కాలంలో ప్రశస్తమైన ఉపకరణాలను తీసుకుని వెళ్ళాడు. మరి తీసుకుని వెళ్ళి ఏం చేశాడు అంటే, మనం ఆల్రెడీ చదువుకున్నాం 7వ వచనంలో, బబులోనులోనున్న తన గుడిలో వాటిని ఉంచునని చదివాం. నిజంగా ఉంచారా లేదా చూడాలి అంటే మరలా ఒకసారి దానియేలు గ్రంథంలోనికి వద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. యెహోయాకీము గారి కాలంలో నెబుకద్నెజరు దండయాత్ర చేశాడు. యెహోయాకీను గారి కాలంలో కూడా దండయాత్ర చేశాడు. ఆ ఉపకరణములన్నిటినీ తీసుకుని వెళ్ళి షీనారు దేశం అంటే బబులోను దేశమే, షీనారు దేశంలోని తన దేవతాలయపు బొక్కసములో అంటే దేవతా గుడిలో వస్తువులను భద్రపరిచే స్థలములో వాటిని ఉంచారు. ఇవి ఆ స్థలములో ఉంచబడ్డాయి, కానీ వీటిని ఎవ్వరూ బయటికి తెచ్చి వాడలేదు. ఎందుకు అంటే
చరిత్రలో కొన్ని సంఘటనలు జరిగాయి. అవేంటి అంటే, దేవుని మందస్సము కానీ, దేవాలయంలోని ఉపకరణాలు కానీ అన్య దేవతల గుడిలోనికి వెళ్తే అన్య దేవతల విగ్రహాలే పాడైపోతాయి, లేక అన్య దేవతల దేవాలయాలే పాడైపోతాయి, కానీ దేవుని మందిరంలోని వస్తువులు చాలా జాగ్రత్తగా ఉంటాయి అనేది చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద దండయాత్ర చేశారు. చేసి దేవుని మందసమును ఫిలిస్తీన్లు తమ దేశానికి పట్టుకుని వెళ్ళిపోయారు. మన సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తాం. పట్టుకుని వెళ్ళిపోయి ఫిలిస్తీన్లు దాగోను దేవత గుడిలో పెట్టినప్పుడు తెల్లవారి నాటికి ఆ దాగోను దేవత విగ్రహం పడిపోయి ఉంటుంది. వారు మరలా లేపి పెట్టిన తర్వాత రెండో రోజు వెళ్ళి చూస్తే మరలా పడి ఉంటుంది. ఆ తర్వాత చూస్తేనండి కాళ్ళు చేతులు అన్నీ విరిగిపోయి ముక్కలైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సంఘటన చరిత్రలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలను గురించి చుట్టుప్రక్కల ఉన్న ప్రతి రాజుకి ఇశ్రాయేలు ప్రజల గొప్పతనము, వారి వెనుకున్న దేవుని గొప్పతనము అర్థం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే బబులోను రాజైన నెబుకద్నెజర్ యూదుల విషయంలో చాలా జాగ్రత్త వహించాడు. ఎలా చెప్పగలము అంటే, 2 సార్లు నెబుకద్నెజర్ వచ్చాడు. 3వసారి తన సైన్యాధిపతి అయిన లేక సేనాధిపతి అయిన నెబూజరదాన్ని పంపించాడు. ఈ నెబూజరదానిని యూదా మీదికి దండయాత్రకు పంపించేటప్పుడు నెబుకద్నెజర్ చెప్పిన మాట ఏంటి అంటే, నెబూజరదాన్, నువ్వు యూదా ముఖ్య పట్టణమైన యెరూషలేమునకు వెళ్ళగానే అక్కడ ప్రవక్త ఒక ఆయన ఉంటారు. ఆయన పేరు ఇర్మియా. ఆయన ఎక్కడున్నాడో చూసి ఆయన్ని విడిపించి నీ దగ్గరకు తెచ్చుకుని ఇర్మియా చెప్పినట్లు నువ్వు చెయ్యి అని నెబూజరదానికి సలహా ఇచ్చి పంపించాడు. ఎందుకు అలా చేశాడు అని అడిగితే, ఇశ్రాయేలు లేక యూదులలో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరుతుందనే విషయం యూదులకు అర్థం కాలేదు, కానీ పొరుగు రాజులకు అర్థమైంది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి మందసము ప్రత్యక్షపు గుడారంలో ఉండేది ప్రారంభంలో. తర్వాత సొలొమోను గారి మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిరంలోనికి వచ్చింది. మనకు తెలిసిన విషయాలు ఇవి. మందసము అనగానే దేవుడే తమ మధ్య ఉన్నట్లుగా భావించేవారు నాటి ప్రజలు. ఇప్పుడు యూదుల దేవుని గొప్పతనం నెబుకద్నెజర్ గారికి తెలుసు. ఇర్మియా గారు ఏది ప్రవచిస్తున్నారో అది జరుగుతున్న విషయము ఆయన గ్రహించాడు. అందుకే ఆయన ఏం చేశాడంటే, బంగారముతో చేయబడిన విలువైన వస్తువులు తన దేశానికి పట్టుకుని వెళ్ళాడు, కానీ వాటిని వాడే ప్రయత్నం చేయలేదు. అలాగే తన దేవత ఆలయపు బొక్కసం అంటే సామాగ్రి పెట్టే స్థలంలో వీటిని ప్రత్యేకంగా భద్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు గమనిస్తే మందసాన్ని తీసుకుని వెళ్ళాడు అనొద్దు, మిగిలిన అన్ని వస్తువుల బంగారము, వెండి, ఇత్తడి, రాగి, కర్ర అంటే దేవాలయానికి వాడిన ప్రతి సామాగ్రి విలువైంది కాబట్టి అన్నింటినీ ఓడదీసుకొని అన్నింటినీ కరిగించుకొని తన దేశానికి పట్టుకుపోయాడు. తన దేవతాలయపు బొక్కసం అంటే సామాగ్రి పెట్టే స్థలములో వీటిని పెట్టినట్టు మనం చూస్తున్నాం. వీటిని పెట్టి జాగ్రత్త పరిచాడు, ఎందుకంటే వెండి బంగారు వస్తువులు కాబట్టి. కానీ వాటిని వాడే సాహసం నెబుకద్నెజర్ చేయలేదు. కానీ అతని తర్వాత చాలా కాలం తర్వాత పరిపాలనలోనికి వచ్చిన బెల్షస్సర్ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు దానిలోని వస్తువులు బంగారు పాత్రలు బయటికి తెమ్మని చెప్పి వాటిలో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ ఆనందిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది అంటే, అతను ఆ విందు ఆరగించిన వెంటనే ఒక మానవ చేతి వేళ్ళు లాంటి వేళ్ళు కనిపించి గోడ మీద ఏదో ఒక రాత రాస్తున్నట్టుగా కనిపించింది. ఆ రాత చూడగానే ఆయన ఎలా ఉన్నారు, ఏమైపోయారు అనేది ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చివరి నుండి 6వ వచనం చదువుకుందాం. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచూ కొట్టుకొనుచుండెను. రాజు గారడీ విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిష్యులను
పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రములు కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరించిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును అని. ఈ రాత చూడగానే ఆయనకు అర్థమవలేదు కానీ, అంటే అర్థమయ్యే భాషలో అది లేదు కానీ, ఏదో తెలియని భయం బెల్షస్సరును ఆవహించింది. ముఖం వికారమైపోతుంది. అంటే ఒకవైపు కోపం వస్తుంది, ఒకవైపు బాధ కలుగుతుంది, మరొక వైపు భయం పుడుతుంది. అన్నీ కలిసి అతని ముఖం ఎలా ఉంది అంటే వికారంగా ఉంది. వెంటనే ఆతురముగా కబురు పెట్టాడు. తన రాజ్యంలో ఉన్న గారడి వాళ్ళను, జ్యోతిష్యులను, అందరిని, జ్ఞానులను అందరినీ పిలవండి, ఈ వ్రాత చదివి దాని భావం నాకు చెప్పాలి అని అడిగారు. ఆ వ్రాత చూస్తుండగానే ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే నడుము, కీళ్ళు వదిలిపోయాయి, కాళ్ళు గడగడ వణుకుతున్నాయి. అంటే నడుము నుండి క్రింది భాగం అంతా మంచిగా నిలబడలేనట్లుగా అయిపోయాడు. ఆయన బలహీనమైపోయాడు. అందుకే భయమేసి త్వరగా అందరినీ రప్పించి దాని భావాన్ని తెలుసుకుని దానికి అనుకూలమైన పనులు చేయాలి అనుకున్నారు. ఆ సమయంలో రాణి వచ్చి ఒక విషయాన్ని చెప్పింది. ఏమని అంటే, నీ పితరుడైన లేక నీ తండ్రి అయిన నెబుకద్నెజర్ కాలంలో ఆయన కూడా కలగని భావం తెలియనప్పుడు, చాలా భయపడినప్పుడు, ఈ రాజ్యంలోనే దానియేలు అనేవాడు మహాజ్ఞాన సంపన్నుడై శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై వాటి భావాలను మర్మాలను తెలియచేశాడు. అతడు ఇంకా బ్రతికే ఉన్నాడు. కాబట్టి నీవు కంగారు పడకుండా అతన్ని పిలిపించి విషయాన్ని తెలుసుకోమని సలహా ఇచ్చారు. వెంటనే బెల్షస్సరు దానియేలు గారిని పిలిపించారు. జరిగిన విషయాలు, నాకు ఒక వ్రాత కనిపించినది, వ్రాత గోడ మీద ఉంది, అది చదివి దాని భావాన్ని నాకు తెలియచెయ్యి అని అడిగారు. అప్పుడు బెల్షస్సరు చూసిన వ్రాతను చదివి దాని భావాన్ని చెప్పారు దానియేలు గారు. ఏమని అంటే చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 21 నుండి చూద్దాం. 21 నుండి చూడాలి. ఎందుకు అంటే ఇక్కడ నెబుకద్నెజర్కు జరిగిన సంఘటన చెప్తున్నారు. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడయను, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను అని చెప్తూ, మనకు తెలుసు నెబుకద్నెజర్కి జరిగిన సంఘటన ఇవన్నీ చెప్తూ ఆయన ఏమంటున్నారంటే, బెల్షస్సరు, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. చూడు బెల్షస్సరు, నీ పితరుడైన నెబుకద్నెజర్ జీవితంలో జరిగింది నీకంతా తెలుసు. అంత తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? దేవునికి భయపడకుండా పరలోకమందున్న ప్రభువు మీదే నిన్ను నీవు హెచ్చించుకున్నావు. నేనెక్కడ హెచ్చించుకున్నాను? ఆయనకంటే నేను ఎప్పుడు గొప్పగా చెప్పుకున్నాను అనే మా ఆలోచన అతనికి వచ్చి ఉండొచ్చు. ఈలోపే వెంటనే సమాధానం చెప్పబడుతుంది. అదేంటి అంటే, ఎలా నీవు హెచ్చించుకున్నావు అంటే, నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకుని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి. కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఇంతకు ఈ చేయి వచ్చి రాసిన విషయంలోని ఉద్దేశం చెప్పడానికి ముందు ఆయన ఏం చెప్తున్నారంటే, నీ తండ్రి అయినా లేక నీ పితరుడైన నెబుకద్నెజరు గర్వించి ఇలాగే చేసినప్పుడు దేవుడు గర్వాన్ని అడిచి గడ్డిని తినిపించారు కదా. ఈ సంగతి ఎరిగి నువ్వేం చేయాలి అంటే దేవునికి లోబడి జీవించాలి. కానీ నువ్వేం చేశావు? దేవుని కంటే గొప్పగా నిన్ను నీవు హెచ్చించుకున్నావు. ఎలాగూ అంటే, దేవుని ఆలయ సంబంధమైన పాత్రలు తెచ్చి వాటిల్లో ద్రాక్షారసం పోసి త్రాగడం ఒక ఎత్తైతే,
ఆ పాత్రలను ద్రాక్షారసం కొరకు వాడుతూ మరొక వైపు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని లోహాలతో చేసిన విగ్రహాలను నువ్వు స్తుతించావు. ఒకటి, నీకు జీవాన్ని ప్రాణాన్ని ఇచ్చి నిన్నెవరు నడిపిస్తున్నారో ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించడం మానేసి ఆయనకు వ్యతిరేకంగా ఆయన పాత్రలను నీ విలాసానికి వాడుకుంటవే కాకుండా, రెండు, ఆయనకు నచ్చని భయంకరమైన మరొక పని నువ్వు చేస్తున్నావు. అదేంటి అంటే, నీ దేవతలు వినవు, చూడవు, గ్రహించవు, మాట్లాడవు. అలాంటి విగ్రహాలనేమో ఒకవైపు స్తుతిస్తున్నావు, స్తుతించవలసిన దేవుణ్ణేమో అవమానపరుస్తున్నావు. స్తుతించవలసిన దేవునిని అవమానపరుచుచు అసలు వాటితో ఏమీ చేయకూడదు అనుకున్న వాటినేమో నువ్వు స్తుతిస్తూ ఉన్నావు. దేవునికి నచ్చని పని నువ్వు చేశావు. కాబట్టి దేవునికి ఇష్టం లేని పని చేయడం అంటే దేవునిని అవమానపరచడం. దేవునికి ఇష్టం లేని పని చేయడం అంటే దేవునిని ఘనపరచకపోవడం. కాబట్టి నువ్వు ఈ పని చేసావు కాబట్టి ఆ చేయి వచ్చి ఈ రాత వ్రాసింది అని చెప్పారు. ఇక రాత వ్రాయడానికి కారణం చెప్పారు ఆయన. నువ్వు దేవుని మందిర సంబంధమైన పాత్రలు వాడావు. వాడడం వరకే చేస్తే కొంతవరకే తప్పిదంగా ఉండేదేమో, క్షమించేవారేమో. కానీ నువ్వు చేసిన రెండవ పని ఏంటి అంటే, ఎందుకు పనికి రాని నీ దేవతలను స్తుతిస్తూ వచ్చావు. ఈ దేవుని పాత్రలో త్రాగుతూ పనికిరాని దేవతలను స్తుతిస్తూ వచ్చావు. అది నువ్వు చేసిన పెద్ద తప్పిదము అని చెప్పారు. చెప్పి వ్రాసిన ఆ శాసనాన్ని చదివి దానిలోని భావాన్ని తెలియచెప్పారు. అదేంటి ఇప్పుడు చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. ఈ వాక్యభావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకు పారసీకులకు ఇవ్వబడును. ఇక్కడ మనం చూస్తే 3 విషయాలు ఇందులో ఉన్నాయి. మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించేశాడు, అయిపోయింది, ఫినిష్ అయిపోయింది లెక్క, నీ ఫైల్ క్లోజ్ అయింది. ఇక రెండో విషయం ఏంటి అంటే, టెకేల్, నీ లెక్క ముగించడానికి ముందు నిన్ను చూసిన దాంట్లో ఆయన గుర్తించింది ఏంటి అంటే, నిన్ను తూస్తే త్రాసులో నువ్వు తేలిపోయావు. ఇక 3, కాబట్టి నువ్వు తేలిపోయావు కాబట్టి నీ లెక్క చూసి ముగించి ఈ రాజ్యాన్ని మరొక వ్యక్తి చేతికి ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నారు అని చెప్పారు. ఇందులో అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మనకు సమయం సరిపోదు, కానీ ఒక మాట మాట్లాడుకుందాం. అదేంటి అంటే, మినే అనగా నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను దేవుడు. ఇది కేవలం బెల్షెజర్ గారి జీవితంలో మాత్రమే జరుగుతుందా లెక్క చూడడం అనేది, ముగించడం అనేది? ప్రతి మనిషి జీవితంలో జరుగుతుందా అంటే ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. ప్రతి మనిషికి దేవుడు అవకాశం ఇస్తారు. ప్రతి మనిషికి అవకాశాలు ఇచ్చి దాన్ని ఎంతవరకు వాడారో చూసి లెక్క చూసి ముగిస్తారు. కాబట్టి మన లెక్క ముగిసే లోపు దేవుడు అనుకున్నట్లు బ్రతికితే తర్వాత జీవితం బాగుంటుంది. లేదు అంటే చాలా భయంకరంగాను దుర్భరంగాను ఉంటుంది అని ఈ సందర్భం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. ఇక్కడ మనం చూద్దాం, నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూచి దానిని ముగించెను. లెక్క చూచెను అంటే అసలు లెక్కలు ఎప్పుడు చూస్తాం? సహజంగా లెక్కలు ఎప్పుడు చూస్తాము అంటే, ఒక వ్యక్తికి మనం పెట్టుబడి పెట్టినా, లేక ఒక వ్యక్తి మనకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిని వాడి మనం ఏమి సంపాదించామో అతనికి అప్పగించాలి. అది లెక్క చూడడం. లేదు, కొన్ని సందర్భాలలో పెట్టుబడి కాదు, అప్పిస్తాడు. నువ్వు తీసుకున్న అప్పుకు నువ్వు జాగ్రత్తగా కష్టపడి తిరిగి అప్పు తీర్చేలా ఉండాలి. నువ్వెంత అప్పు తీసుకున్నావు, ఎంత కష్టపడ్డావు,
ఎంత లాభం సంపాదించావా, నష్టం సంపాదించావా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడాన్నే లెక్క చూడడం అంటాం. మనకు కూడా బాగా తెలిసిన పదం ఇది. మనం ఎక్కడికైనా పనికి వెళ్తే ఆ పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా లెక్కలు చూపించుకుంటాం. ఎందుకంటే నేను ఎన్ని రోజులు పనికి వచ్చాను, నాకు ఎంత కూలి, మధ్యలో ఏమైనా ఇచ్చారా, ఇస్తే ఎంత ఇచ్చారు, ఇంకా నాకు ఎంత రావాలి, ఇలాంటి విషయాలన్నీ చూస్తాం. ఇప్పుడు దేవుడు కూడా మనుషులను లెక్క చూస్తాను అంటున్నారు. ఏ విషయాల్లో లెక్క చూస్తారు? లెక్క చూడాలి అంటే ఆయన మనకి ఏం చేశారని అసలు లెక్క చూస్తారు. ఉదాహరణకు మనం కూలికి వెళ్ళాం, లెక్క చూడమన్నామని అడుగుతున్నామంటే, ఒకటి యజమాని మనకు పని ఇవ్వాలి, ఇచ్చిన పనిని మనం చేయాలి, అప్పుడు లెక్కలు చూసుకోవడానికి బాగుంటుంది. అలాగే మరి దేవుడు మన విషయంలో, మనందరి విషయంలో లెక్క చూస్తే ఎలా లెక్క చూస్తారు, ఏం చేశారని లెక్క చూస్తారు అని కనుక మనం ఆలోచిస్తే, దేవుడు మనకు ముందుగా పెట్టుబడి పెట్టారు, రెండవది మనకు అప్పిచ్చారు. ఆయన పెట్టిన పెట్టుబడికి తగిన ఫలాన్ని మనం ఆయనకు చూపించాలి, ఆయన ఇచ్చిన అప్పుకు తగిన ఫలాన్ని మనం చూపించాలి. నిజంగా అలా జరుగుతుందా అని మనం ఆలోచిస్తే క్రొత్త నిబంధనలోని ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనము అలాగే 19వ వచనము చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. ఒక దాసుడట, ఒక యజమాని తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. అంటే పెట్టుబడి పెట్టి తాను దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా అక్కడే ఉన్నాడు అంటే లేదు, కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? 19వ వచనం చూద్దాం. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. లెక్క ఎప్పుడు చూస్తున్నాడు? ముందు పెట్టుబడి పెట్టాడు, పెట్టుబడికి తగిన ఫలితం వచ్చిందో లేదో లెక్క చూసుకుంటున్నాడు. ఈ లెక్క మనకు తెలుసు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతి ఇచ్చాడు అతడు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి ఇప్పుడు లెక్కలు చూస్తున్నాడు. 5 ఇచ్చినవాడు ఏం సంపాదించాడు, 2 ఇచ్చినవాడు ఏం సంపాదించాడు, 1 ఇచ్చినవాడు ఏం సంపాదించాడు. లెక్కల్లో ఇద్దరు తమకిచ్చినది తిరిగి అంత సంపాదించారు, ఒకరు మాత్రం ఏమీ సంపాదించకుండా భూమిలో దాచిపెట్టాడు. ఇచ్చినవారు 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్నవాడు రెట్టింపు సంపాదించాడని మనకి ఎలా అర్థమైంది? లెక్క చూడడం బట్టి. 1 తలాంతు తీసుకున్నవాడు ఏమీ సంపాదించలేదు, దాన్ని కూడా భూమిలో పాతి పెట్టాడని ఎలా తెలిసింది? లెక్క చూసుకోవడం బట్టి. కాబట్టి పెట్టుబడి పెట్టిన వాడు తప్పకుండా లెక్క అడుగుతారు. అయితే దేవుడు మనకిచ్చిన పెట్టుబడి ఏంటి? మరి దేవుడు మనకిచ్చిన పెట్టుబడి ఏంటి అని ఆలోచిస్తే, మొట్టమొదటిగా దేవుడు భూమి మీద మనుషులను పంపాలి అనుకున్నప్పుడు ఈ విశాల ప్రపంచాన్ని, ప్రకృతిని కలుగు చేశారు. ఈ ప్రకృతి కలుగు చేయక మునుపు మనం లేం. నాకు ప్రకృతి ఉంటే బాగుంటుంది, నాకు కలిగించి పెట్టండి అని మనం అడగలేదు. దేవుడే తన పిల్లలమైన మనము తన కొరకు బ్రతుకుతామని, మనం ఎక్కడ కష్టపడకూడదని, మనకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని, బ్రతికేటప్పుడు మన అనుదిన జీవితంలో మనకేం కావాలో వాటన్నింటినీ ముందే అమర్చిన తరువాత మనలను కలుగు చేశారు. అంటే ఈ ప్రకృతిని దేవుడు మనకు పెట్టుబడిగా పెట్టారు. ఈ ప్రకృతిని అనుభవించే మనిషి, నీ కొరకు నింగుంది, నేలుంది, నిప్పుంది, నీరుంది, గాలుంది. నిజమే, వీటన్నిటినీ మనిషి అనుభవిస్తున్నాడు. మరి అనుభవించే మనిషి ఇవి ఎందుకు దేవుడు నాకు ఇచ్చారు అని వీటికి ఫలముగా, వీటిని అనుభవించిన దానికి ప్రతిఫలంగా దేవునికి ఏమైనా చేస్తున్నాడా మనిషి? ఒకవేళ చేయకపోతే మన విషయంలో కూడా దేవుడు లెక్క చూసి ముగిస్తారు. లెక్క చూసినప్పుడు నీవు బరువుగా ఉంటే పర్వాలేదేమో, కానీ తేలిపోతే మాత్రం త్రాసులో చాలా ప్రమాదం. ఇక్కడ దేవుడు మనుషులకు పెట్టిన పెట్టుబడి ఏంటి అంటే ప్రకృతి. నిజం కదండి? ఆలోచించండి. నీరు లేకపోతే బ్రతకగలమా? ఆహారం లేకపోతే బ్రతకగలమా?
భూమి లేకుండా నివసించగలమా? గాలి పీల్చకుండా బ్రతకగలమా? చెప్పండి. మనిషి భూమి మీద మాత్రమే నివసించగలడు. ఎందుకంటే నరులకు నివాసయోగ్యమైనది భూమి మాత్రమే. అలాంటి భూమి మీద బ్రతుకుతున్న మనిషి నన్నెందుకు దేవుడు పుట్టించారు, నా నుండి ఏమాశిస్తున్నారని ఆలోచించకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించకుండా ఉంటే అది దేవునికి నచ్చుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. భూమి మీద నివసించడమే కాదు, మనం త్రాగే నీరు, ఎంత నీటిని మనం వాడుతున్నాం, ప్రతి దినం ప్రతి కుటుంబంలో ఎంతమంది ఎంత నీరు వాడుతున్నారు, అంత నీరు కొనుక్కోవడమే. అయితే ఈరోజు వాటర్ పొల్యూషన్ వచ్చి మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం మనం, ఒక క్యాన్ మంచినీళ్ళ వరకైతే ఓకే. అదే వాడుకునే నీళ్ళు కూడా కొనుక్కోవాలంటే ఎన్ని నీళ్ళని కొనగలం, ఎంతకాలమని బ్రతకగలం ఆలోచించండి. మరి ఇంత నీటిని నీ కొరకిస్తున్న దేవుడు, నీటిని నీకు పెట్టుబడిగా పెట్టిన దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నారు ఆలోచించవా? పెట్టుబడి పెట్టిన ఆయన ఏదో ఒకరోజు నేను లెక్కడగరా, అప్పుడు నువ్వేం చెప్పగలవు? ఒకసారి ఆలోచించండి. భూమిని పెట్టుబడిగా పెట్టారు, ఆహారాన్ని మనకు పెట్టుబడిగా పెట్టారు. ఎందుకంటే అనేక వృక్షాలను కలిగించారు, వాటి నుండి మనం ఆహారం సమృద్ధిగా తినడానికి ఆయన అవకాశం ఇచ్చారు. తింటున్న నీవు ప్రకృతిలో ఎన్ని రకాలు ఎందుకున్నాయని ఆలోచిస్తున్నావు? ఏ ఒక్కరోజైనా ఆలోచించాలి. ఇక మనిషి తిండి లేకపోయినా కొద్ది రోజులు ఉండగలడేమో, కానీ తిండి లేనన్ని రోజులు నీరు కూడా లేకుండా బ్రతకడం కష్టం. ఒక 40-50 రోజులు ఆహారం తీసుకోకుండా బ్రతకొచ్చేమో, కానీ అన్ని రోజులు నీరు లేకుండా ఉండలేం. కొద్ది రోజుల వరకే ఉండగలం, నీరు లేకుండా కొద్ది రోజులు మాత్రమే ఉండగలం. ఒకవేళ నీరు లేకుండా కూడా కొద్ది రోజులు ఉండగలమేమో, కానీ గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేం కదండి. గాలి లేకుండా ఏ నరుడు ఒక్క నిమిషం కూడా జీవించలేడు. మరి అలాంటప్పుడు గాలినిచ్చిన దేవుడు, గాలిని పెట్టుబడిగా పెట్టిన దేవునికి ఆ గాలి పీలుస్తూ బ్రతుకును కొనసాగిస్తున్న నీవు ఏం చేస్తున్నావు? ఎందుకంటే ఏం చేయాలండి, ఆయన దేవుడు కాబట్టి పుట్టించారు, మేమేం చేస్తాం అనొద్దు. నీకు ఉచితంగా వీటిని ఆయన ఇచ్చారు అంటే నీ నుండి ఏదో ఆశిస్తున్నారు, ఇది నువ్వు గుర్తుంచుకోవాలి. ఆయన ఆశను తీర్చాలి. ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, ఈ ప్రకృతిని మనకు పెట్టుబడిగా పెట్టి దీన్ని వాడుకో కదా. భూమిని మనం వాడుకుంటున్నాం, ఎలా? నివసించడానికి వాడుకుంటున్నాం, వ్యవసాయం చేసుకోవడానికి వాడుకుంటున్నాం. మరి దాని నుండి ఎంతో లాభాన్ని పొందుతున్న నీవు దేవునికి ఏం లెక్క చెప్తావు? రేపు నాకేమి ఇచ్చావు, నా కొరకు ఏం చేసావు అని దేవుడు అడిగితే లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. నీటిని పెట్టుబడిగా పెట్టిన దేవునికి నీటిని గురించి మనం లెక్క చెప్పగలిగే స్థితిలోనే ఉన్నామా? అగ్నిగా సూర్యుడిని మనకిచ్చారు దేవుడు, వాడుకుంటున్నాం. వాడుకుని లాభాన్ని పొందిన నీవు ఆయనకేమైనా చేసావా? లెక్క అడుగుతారు ఆయన. లెక్కలు ఎవరు అడుగుతారంటే పెట్టుబడి పెట్టిన వారు అడుగుతారు. దేవుడు మనుషులకు పెట్టిన పెట్టుబడి ఏంటి అంటే ప్రకృతి ఒకటి. దీని విషయంలో ఆయన లెక్క అడుగుతారు. ఆ లెక్కలు నువ్వు సరిపోతే పర్వాలేదు, కానీ తేలిపోతే మాత్రం ప్రమాదం, భయంకరం. బెల్షస్సర్ గారి జీవితంలానే ఉంటుంది మనకి. ఇక రెండవది, ఆయన మనకి ఏం పెట్టుబడిగా పెట్టారు అని ఆలోచిస్తే, ఈ దేహాన్ని ఆయన మనకు ఉచితంగా ఇచ్చారు. ఈ దేహాన్ని ఆయన మనకు ఉచితంగా ఇచ్చారు. ఈ దేహంలో ఎన్నో అవయవాలు పెట్టారు. ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి అవయవం మనకు కావాలి కూడా. మరి ఈ అవయవ నిర్మాణం జరిగేటప్పుడు నీ కన్ను చేస్తాను, కంటి కింద ఇవ్వు, ముక్కు చేస్తాను, ముక్కు కింద ఇవ్వు. నీకు వచ్చిన తర్వాత నీ అవయవాలన్నీ లెక్కలు కట్టి వాటికి రేటు కట్టి ఇంత రేటు నువ్వు నాకు చెల్లించాలి అని దేవుడు మనల్ని అడిగారా అంటే లేదు. అవయవాలన్నీ మనకు ఫ్రీగా ఇచ్చారు. ఎందుకు? వీటిని వాడి ఇచ్చిన దేవునికి ప్రతిఫలంగా కృతజ్ఞతగా ఆయనకు లాభాన్ని చేకూర్చేవారిగా మనం ఉండాలని. ఈ దేహంతో మరి మనం ఏం చేయాలి? కళ్ళున్నాయి, ఏం చేయాలి? కంటితో. చెవులున్నాయి, చెవులతో ఏం చేయాలి? నోటితో ఏం చేయాలి? ముక్కుతో ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే
కేవలం భూమి మీద సుఖంగా బ్రతకడానికి వీటిని వాడటం కాదు, కానీ ఈ జీవితం ముగిసిన తరువాత పరలోకములో సుఖంగా ఉండడానికి మనం ఆలోచించాలి. ఆ లోకంలో ఈ దేహం దేవుని పనిలో వాడాలి అంటే బ్రతికుండగానే ఈ అవయవాలు దేనికి వాడాలో, ఎలా వాడాలో కూడా వాక్యంలో దేవుడు సెలవిచ్చారు. ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుండి చదువుదాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఈ అవయవాలను ఏం చేయాలట? దేవునికి అప్పగించాలట, నీతి సాధనాలుగా వాడి. అంటే మంచి పనికి నువ్వు ఈ అవయవాలను వాడాలి. నీ కళ్ళు మంచిని చూసేవిగా ఉండాలి. లోకంలో మంచి అంటూ ఏదైనా ఉంది అంటే అది వాక్యమే. ఆ వాక్యాన్ని చదవడానికి ఈ కళ్ళు వాడాలి. సువార్తను ప్రకటించడానికి పెదవులు వాడు, నోరు వాడు. సువార్త ప్రకటించడానికి పరిగెత్తడానికి నీ పాదాలు వాడు. పరిచర్యలో సహకరించడానికి నీ చేతులు వాడు. అద్భుతమైన దేవుని మాటలు వినడానికి నీ చెవులను వాడు. ఇలా నీ దేహంలో ఉన్న ప్రతి అవయవం దేవుని పనిలో ఉపయోగపడి నీతికి సాధనాలుగా అవి తమ జీవితాన్ని ముగించుకోవాలి. అంతేగాని నా కళ్ళు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా మందు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం అనకు. నీ ఇష్టం కాదు. దేహం పైన అధికారం నీకు లేదు. దాన్ని సృష్టించిన, దానిని అనుగ్రహించిన దేవునికి మాత్రమే దాని మీద హక్కు ఉంది. కాబట్టి నీకు దేహాన్ని ఇచ్చిన దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మీ అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలి తప్ప దుర్నీతికి సాధనాలుగా ఉండకూడదు. ఓకే, నీతికి సాధనాలుగా వాడదాం అనుకుంటారు చాలామంది. కానీ ఎప్పుడు వాడాలనుకుంటారో తెలుసా? 60 ఏళ్ల తరువాత. అంటే నీ చూపు మందగించిన తర్వాత, నీ చెవులు విన్నొల్లని స్థితికి చేరిన తర్వాత, నీ పెదవులు మాట్లాడలేని స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు నీ దేహాన్ని దేవుని పనికి వాడాలి అనుకుంటూ ఉంటారు. చాలామంది నోట మనం వినే మాట ఇది. ఏమని అంటే, దేవుని సేవలోనికి రండి, మంచిగా దేవుని పరిచర్య చేయండి అంటే, అప్పుడే కాదండి జాబ్ చేస్తున్నాను, రిటైర్డ్ అయిన తర్వాత వస్తాను అని చెప్పేవారు మరికొందరైతే. పిల్లలు పెళ్ళిడికి వచ్చారండి, వివాహాలు చేయాలి, వారి పురుళ్ళు పోయాలి, వారి మనుమలకు అంటే వారి పిల్లలకు జాగ్రత్త తీసుకోవాలి, అందరినీ సెటిల్ చేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా దేవుని పనులకు వస్తాను అంటారు. ఓకే, మంచిదే అనుకుందాం, బాధ్యతనే మనకు ఉన్నాయి కాబట్టి అలాగే వద్దాం అనుకుందాం. కానీ 60 ఏళ్ళు దాటేటప్పటికి నీ కళ్ళు ఏవి చూడలేవే సరిగా, కళ్ళ జోడు లేకపోతే తడుక్కుంటావు. 60 ఏళ్ళ తర్వాత నీ దేహం అంతా ముడతలు పడిపోతుందే. ఎక్కడైనా సువార్తకి వెళ్ళాలంటే పరిగెత్తుకుని వెళ్ళగలిగే శక్తి, సత్తువ నీ పాదాల్లో ఉంటుందా? ఉండదు కదా. మరి పెట్టుబడి పెట్టిన దేవునికేమో 60 ఏళ్ల వరకు వీపు చూపించి ఏమీ ఇవ్వని వారి కొరకు మాత్రం ఈ దేహాన్ని వాడడానికి ప్రయత్నం చేస్తున్నావు కదూ. అందుకే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? ఇదే రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఒకసారి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ వ్రాయబడిన మాట పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరము ఆయనకు సమర్పించుకోవాలి. సజీవముగా అంటే అర్థం బ్రతికుండగా అని మాత్రమే కాదు, బ్రతికుండగా అన్ని పని చేస్తూ ఉండగా అని అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ బ్రతికుండగా అంటే 60, 70, 80 ఏళ్ళు వచ్చినా బ్రతికే ఉంటారు, కానీ వారు ఏమీ చేయలేరు. ఏమీ చేయలేనప్పుడు కాదు ఈ దేహాన్ని దేవుని పనికి వాడమని దేవుడు చెప్తుంది. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? కళ్ళు బాగా ఉంటే బైబిల్ చదవడం తప్ప మిగిలిన అన్నిటికీ ఆ కంటిని వాడతాడు. చెవులు చక్కగా వినబడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని తప్ప వినకూడని ప్రతి మాట వింటాడు.
కాళ్ళు బలంగా ఉన్నప్పుడు సువార్తకు పరిగెత్తడు, కానీ సినిమాలకు పరిగెడతాడు, త్రాగడానికి పరిగెడతాడు, వ్యభిచారం చేయడానికి పరిగెడతాడు, ఎదుటివాడిని మోసం చేయడానికి పరిగెడతాడు, ఎదుటివారిని హత్య చేయడానికి పరిగెడతాడు. అంటే చేయకూడనివి చేయడానికి పరిగెడుతున్నాడు. కాబట్టి దేవుడు అడుగుతున్నది సజీవంగా అంటే బ్రతికుండగాని కాదు, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ ఉండగా నీవు దేవునికి ఇవ్వాలి. అంటే దేవుడు ప్రకృతిని పెట్టుబడి పెట్టి ప్రకృతిని అనుభవించే మనిషి దేవుడు నాకెందుకు ప్రకృతిని ఇచ్చారు, ఇచ్చిన దేవునికి కృతజ్ఞతగా నేనేం చెయ్యాలని ఆలోచించాలని కోరుకుంటున్నారు. 2, ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడు ఈ దేహాన్ని ఆయన పనిలో అవయవాలు చక్కగా పనిచేస్తూ ఉండగానే ఇచ్చి ఆయన పనిలో అరిగిపోయేలా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ మనం మన అవయవాలన్నీ ఆయన పని కంటే ముందే అరగదీసుకొని ఏమీ చేయలేని స్థితి వచ్చిన తర్వాత దేవుని పని చేస్తానని వస్తాం, కూర్చుంటాం తప్ప ఏమీ చేయలేం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు తప్పకుండా లెక్క చూచి ముగిస్తారు. అది చూసేటప్పటికే దేవునికి నచ్చేలా మన క్రియలు ఉండాలి. కనుక ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, పెట్టుబడి పెట్టిన వారు లెక్క అడుగుతారు. మనం మత్తయి సువార్తలో చదువుకున్న మాట ప్రకారం దేవుడు మనకు పెట్టిన పెట్టుబడి ఏంటి అంటే, 1 ప్రకృతి, 2 మనకి దేహాన్ని ఇచ్చారు. ఇక ఈ దేహం దేవునికి ఆలయం, అందుకే దీన్ని చాలా పవిత్రంగా వాడాలి. ఈ దేహం దేవునికి ఆలయం, దేవుడు నివసించాలనుకుంటున్న చోటు ఈ దేహం. మరి ఆయన నివసించేలా మనం చేస్తున్నామా? దీన్ని అంత పరిశుద్ధంగా ఉంచుతున్నామా? ఈ దేహం దేవునికి ఆలయం కాబట్టి ఈ దేహాన్ని చాలా పవిత్రంగా ఉంచాలి. అలా ఉంచకపోతే దేవుడు తప్పకుండా లెక్క చూస్తారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక మాటను మనం చూస్తే, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మన దేహంలోని ఒక భాగమైన మన నోరు, మన నాలుక నోటి ద్వారా పలికే ప్రతి మాటకు విమర్శ దినమున మనం లెక్క చెప్పాలట. అంటే తప్పకుండా దేవుడు మనం లెక్క అడుగుతారు, లెక్క చూసే ముగిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, చాలా జాగ్రత్తగా ఈ దేహాన్ని దేవుడిచ్చాడని మన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. మన నోటితో చేసే చిన్న మాటే కదా అని మనం అనుకుంటున్నాం, కానీ అది ఆయన దృష్టిలో చాలా పెద్దగా ఉంది. ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాటకు, అంటే ఒకటి కాదు, ప్రతి మాటకు మనం లెక్క చెప్పాలి. కాబట్టి బెల్షస్సరు గారి జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా దేవుడు లెక్క చూస్తారు, ముగిస్తారు. ఎందుకంటే ఆయన మనకు పెట్టుబడి పెట్టారు కాబట్టి. ఆయన మనకేం పెట్టుబడి పెట్టారంటే, 1 ప్రకృతిని పెట్టుబడిగా పెట్టారు, 2 దేహాన్ని పెట్టుబడిగా పెట్టారు. వీటిని మనం ఉపయోగించుకుని దీని నుండి వచ్చే మంచి ఫలితాన్ని దేవునికి చూపిస్తే సంతోషిస్తారు. ప్రకృతిని వాడుకో, దుర్వినియోగపరచుకో, కానీ వాడుకున్నందుకు గాను కృతజ్ఞత కలిగి జీవించు. దేహాన్ని కూడా దేవుని పనిలో వాడు. నీ దేహం దేవుని పనిలో నలిగిపోయేలా వాడు. నువ్వు నలిగిపోతే వచ్చే సువాసనను ఆయన ఆఘ్రాణించి నేను సంతోషపడాలని నేను చూస్తున్నారు కదూ. సజీవముగా అన్ని అవయవాలు బాగుండగా ఇది దేవుని ఆలయమని గుర్తించి దీనిని పవిత్రంగా ఉంచుతూ వ్యర్థమైన మాటలు పలుకకుండా మనం ఉన్న రోజు ఆయన పెట్టిన పెట్టుబడికి మనం ఇచ్చే మంచి ఫలితం అవుతుంది. ఇక పెట్టుబడి పెట్టి ఫలితాన్ని చూస్తున్నారు ఆయన. 2వది, అప్పిచ్చి కూడా ప్రతిఫలాన్ని చూస్తారు ఆయన. ఇది ఎలా చెప్పగలం మనము అంటే, మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయంలో 23వ వచనంలో మనకు మాట కనిపిస్తుంది.
కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఇక్కడ ఒక యజమాని కనిపిస్తున్నాడు, ఒక రాజు కనిపిస్తున్నాడు. అతడు ఒక వ్యక్తికి అప్పిచ్చాడు. అప్పంటే తిరిగి తీసుకునేది, పెట్టుబడి అంటే పెట్టుబడి పెట్టి దాని నుండి ఫలితాన్ని ఆశిస్తున్నాడు. అప్పంటే అప్పిచ్చి తిరిగి అప్పుని తీసుకుంటాడు. మరి దేవుడు మనకిచ్చిన అప్పేంటి? తప్పకుండా దాన్ని తిరిగి ఇవ్వాలట. మనం దేవుడు మనకు పెట్టిన అప్పేంటి అని మనం ఆలోచిస్తే ఈ ప్రాణం ఆయన మనకు పెట్టారు. 2, నశించిపోతున్న మనలను రక్షించడానికి తన కుమారుణ్ణి మనకు బదులుగా మరణించేలా చేశారు. అది ఆయన మనకు పెట్టిన అప్పనే మనం భావించాలి. ఉచితంగానే పెట్టిన ఆయన మనకు అప్పు పెట్టారు. ఎందుకు అంటే ఆ కుమారుణ్ణి మన కొరకు ప్రాణత్యాగం చేయించి రక్షణ అనేది మనం పొందుకుని, రక్షింపబడిన నీవు నశించిపోతున్న వారిని రక్షించడానికి నీ శరీరమును కూడా నలుగొట్టుకోవాలి, నీ ప్రాణానికి మూలమైన రక్తాన్ని కూడా ఖర్చు పెట్టాలి, నీ ప్రాణానికి మూలమైన దానిని ఖర్చు పెట్టాలి అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ఇది మనం చేస్తున్నామా? ఒకవేళ ఇది మనం చేయకపోతే ఆయన తప్పకుండా అప్పిచ్చిన ఆయన మన లెక్క అడుగుతారు. అవును ప్రభువా, నాకు ఉచితంగా రక్షణ ఇచ్చావు, నేను రక్షించబడ్డాను కదా చాలు అనుకున్నాను అంటే కుదరదు. నీకు నేను ఎలా ఉచితంగా రక్షణ ఇచ్చానో నీవు నీ సహోదరులకు అలా ఉచితంగా రక్షణ ఇచ్చేవాడిగా ఉండాలి. సువార్తను ప్రకటించి పాపంలో నుండి ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యాలి. ఒకవేళ అలా చేయకపోతే, అంటే దేవుడు మనకిచ్చిన ప్రకృతిని కానివ్వండి, దేవుడు మనకిచ్చిన దేహాన్ని కానివ్వండి, దేవుడు మనకిచ్చిన ప్రాణాన్ని కానివ్వండి, దేవుడు మనకిచ్చిన రక్షణను కానివ్వండి, వీటిలో దేన్ని మనం దుర్వినియోగపరిచినా దేవుడు లెక్క చూస్తే ఆయన తూచే తూకంలో మనం తేలిపోతాం. అలా తేలిపోతే జరిగేది ఏంటి అంటే, అలా తేలిపోవడం వలన బెల్షస్సర్ గారి జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? దానియేలు గారు ఈ విషయాలన్నీ ఆయనకి చెప్పారు. వెంటనే బహుమతులు కానుకలు ఇచ్చేశారు అన్న మాట ప్రకారం బెల్షస్సరు. కానీ మరుసటి దినము ఉదయమున లేచేటప్పటికే ఆయన లేరు, మరణించారు. ఎలా మరణించారు అని మనం చూస్తే దానియేలు గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది, చూసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 30వ వచనం. ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను. ఆ దినమందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతమాయను, అంటే చనిపోయాడు. ఎలా? సహజ మరణం కాదు. మరి ఎలా మరణించారు? హతము అంటే వేరే వాళ్ళు ఇతన్ని చంపాలి. కానీ చరిత్ర లెక్కలు చెప్తున్నాయి బెల్షస్సర్ని ఎవరు చంపారు, చనిపోయాడు, హత్య గావించబడ్డాడు, కానీ ఎవరు చంపారు అనేది మాత్రం చరిత్రలో ఇప్పటికీ తెలియబడని రహస్యమట. అంటే ఇక్కడ క్రైస్తవులుగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు ముందే తెలియచేశారు ఒక విషయాన్ని. ఏమని? నీ లెక్క చూడబడింది, ముగించబడింది. నీ లెక్క చూస్తే నువ్వు తేలిపోయావు, నీ రాజ్యం నీ చేతిలో నుండి మరొకరికి వెళ్ళిపోతుంది, ఇక నీ చాప్టర్ క్లోజ్ అని దేవుడు చెప్పారు. కాబట్టి ఎవరు చంపినా బెల్షస్సర్ హత్యకు కారణం మాత్రం దేవుని చిత్తమే అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకింతటి భయంకరమైన పరిస్థితి అని మనం ఆలోచిస్తే, బెల్షస్సర్ చేసిన తప్పులన్నిటికంటే మించినది ఏంటి అంటే, దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణాలు వాడడం వలన, దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణాలను వాడడం వలన, దేవుని ఆలయంలోని వస్తువులే వాడడం దేవునికి నచ్చకపోతే, దేవునికి ఆలయమైన ఈ దేహాన్ని దెయ్యానికి నిలయంగా మనం వాడుతూ ఉంటే దేవుడు ఒప్పుకుంటారా? ఈ అవయవాలన్నీ ఆయన ఇచ్చినవే. అంటే ఈ దేహం దేవాలయం అనుకుంటే దేహంలోని ప్రతి అవయవం ఆలయ సంబంధమైన పాత్రలే.
ఈ పాత్రలు దేవుని పనిలో అరిగిపోవాలి తప్ప స్వలాభం కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, మనుషుల దృష్టిలో గొప్పగా ఉండడం కోసమో ఒకవేళ మనం వాడుకుంటే మాత్రం దేవుడు తప్పకుండా మన లెక్క కూడా పూర్తి చేస్తారు. ఇక్కడ బెల్షెజర్ గారి లెక్క ఆ బంగారు పాత్రలో త్రాగడంతో పూర్తయిపోయింది. మీకు మాట చెప్తాను, దేవుడు లెక్క చూసేటప్పుడు ప్రతి మనిషికి ఇచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ప్రతి దాన్ని ఆయన లెక్క చూస్తారు. ఇంకా చెప్పాలి అంటే మన అక్రమము కూడా సంపూర్తి అవ్వాలి, అప్పుడే మన చాప్టర్ను ముగిస్తారు ఆయన. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, లోతు గారి కాలం. సొదొమ గొమొర్రా ప్రజలను గూర్చిన మొర్ర దేవుని సన్నిధికి చేరినప్పుడు వారి అక్రమం సంపూర్తి అయిందో లేదో చూడడానికి దేవుడు దేవదూతలు పంపించారు. కాబట్టి మనకిచ్చిన ఆయుష్కాలం దేవుడు చివరి వరకు మనకు అవకాశం ఇస్తూనే ఉంటారు. మన అతిక్రమాలు పూర్తయిన తర్వాత దేవుడు హెచ్చరిక చేసే మనను ముగిస్తారు. ఈ మాట తెలియగానే బెల్షెజర్ పశ్చాత్తాప పడుంటే రక్షించేవారేమో దేవుడు. కానీ విషయాన్ని తెలుసుకున్నానని ఆనందించాడు, కానుకలిచ్చి దానియేలు గారిని పంపించాడు తప్ప అతనిలో పశ్చాత్తాపం కలగలేదు. ఫలితంగా ఆ రాత్రే హతుడాయాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, దేవుడు నీకెన్నో ఉచితంగా పెట్టుబడిగా పెట్టి వాటిని నువ్వు వాడుకొని దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటే, మరి నీకిచ్చిన అవయవాలను ఆయన పనిలో వాడుతున్నావా, లేక నా దేహం నా ఇష్టం అని గర్వంగా విర్రవీగుతున్నావా? ఒకవేళ నా దేహం నా ఇష్టం అనుకుంటే మన ముగింపు కూడా బెల్షెజర్ గారిలానే ఉంటుంది. కానీ అలా ఉండకూడదని దేవుడి రాత్రి ఈ విషయాలు మనకు తెలియచేశారు. కనుక ఒక్కసారి మన జీవితంలో ఈ రాత్రి ఒకవేళ ఆఖరి దినమైతే, ఈ లోపే దేవుడి మాటలు మనకు వినిపిస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయనకి నచ్చని పని మన జీవితంలో జరుగుతుంటే క్షమించమని అడుగుదాం, మరొక అవకాశం ఇవ్వమని అడుగుదాం. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఈ దేహాన్ని నీతికి సాధనాలుగా వాడి, ఈ దేహాన్ని పరిశుద్ధంగా దేవుని ఆలయంగా ఉంచి, దేహంలోని ప్రతి అవయవం సొంత ప్రయోజనాల కొరకు కాకుండా దేవుని పనిలో అరిగిపోయేలా ఉంచుదాం. అలా ఉంచిన వారే నాటి భక్తులంతా దేవుని పనిలో హతసాక్షులుగా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? తమ దేహాలను దేవుని పనిలో అరగదీయాలని వారికి తెలుసు కాబట్టి. మరి ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్నారు, మనం ఎలా ఉన్నాం. ఇప్పటి వరకు ఒకవేళ చేయకపోతే ఈ అవయవాలను సాతాను సంబంధమైన క్రియలకు కాకుండా, పాపానికి కాకుండా, దుర్నీతికి సాధనాలుగా కాకుండా నీతికి సాధనాలుగా వాడి నీతిమంతుడైన దేవుడు ఉన్న పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.